హాయ్ వెల్కమ్ టు సంతు క్రియేషన్స్. ఈరోజు టాపిక్ విషయానికి వస్తే కనుక హౌ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 ఫర్ సిపిఎస్ ఎంప్లాయీస్ విత్ ఇన్ 15 మినిట్స్. అనగా 15 నిమిషాలలో సిపిఎస్ ఉద్యోగుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ప్రాసెస్ చేయు విధానాన్ని ఈ వీడియో రూపంలో మీ అందరి ముందుకి తీసుకురావడం జరుగుతుంది. కావున వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుతూ టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. ముందు ఉద్యోగులు ఈ ఫైలింగ్ చేసుకునే వెబ్సైట్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీమోడలైజేషన్ చేసి అందరికీ అందుబాటులో ఆగస్టు మొదటి వారం నుంచి ఉంచి ఉన్నారు. కావున ఉద్యోగులందరూ ఖచ్చితంగా ఈ యొక్క డ్యూ డేట్ లోపల ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ మీ యొక్క ఫామ్ సెక్షన్ దగ్గర పెట్టుకొని పూర్తి చేసుకోగలరని ఆశిస్తూ టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. income-tax.gov.in అనే వెబ్సైట్ నందు ఈ ఇన్కమ్ ట్యాక్స్ హోమ్ పేజీలో ముందుగా మనకి లాగిన్ రిజిస్టర్డ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ యొక్క రిజిస్టర్డ్ అనగా కొత్తగా పాన్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే ఉద్యోగులు రిజిస్టర్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. అలాగే ఆల్రెడీ పాత ఉద్యోగులు అనగా ఆల్రెడీ గత కొంతకాలంగా ఈ ఫైలింగ్ చేస్తున్న ఉద్యోగులు ఖచ్చితంగా లాగిన్పై క్లిక్ చేసి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఎంట్రీ చేసి లేదా మీ ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేసి లేదా మీ టీడీఎస్ చలన నెంబర్ని ఎంట్రీ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి మీ ప్రొఫైల్ ద్వారా లాగిన్ అవ్వవలసిందిగా కోరుతూ ముందుగా మీ యొక్క యూజర్ నేమ్ దగ్గర పాన్ కార్డ్ నెంబర్ని ఎంట్రీ చేసి లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ సెక్యూర్ యాక్సెస్ మెసేజ్ అనే ఆప్షన్ బబుల్ని సెలెక్ట్ చేసుకున్నాక మీరు రీసెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఫర్గట్ పాస్వర్డ్ ద్వారా మీ మొబైల్ ఓటీపీ ద్వారా రికవర్ చేసుకొని పాస్వర్డ్ రీసెట్ చేసుకోగలరు. సో మీ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితే ఈ విధంగా డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ డాష్బోర్డ్లో మీకు ట్యాక్స్ డిపాజిట్, రీసెంట్ ఫైల్స్ రిటర్న్స్, పెండింగ్ యాక్షన్స్, రీసెంట్ ఫార్మ్స్ ఫైల్డ్, గ్రీవెన్సెస్ అనే 5 రకాల మెనూస్తో ఒక డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ కార్నర్లో మీ యొక్క పేరు ఓపెన్ అవుతుంది. సో ముందుగా మనం ఈ ఫైల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అండ్ ఫార్మ్ 26AS అనగా మనకి డీడీఓ గారు మన టీడీఎస్ ప్రాసెస్ చేశారా లేదా అన్నది ముందు మనం వెరిఫై చేసుకోవాలి. ఈ ఫైలింగ్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఉద్యోగులందరూ కూడా మీ యొక్క టీడీఎస్ ఈ ఫైలింగ్ అంటే మన డీడీఓ గారు మన సంవత్సర కాలం మొత్తానికి నెలవారీగా డిడక్ట్ చేస్తున్న అడ్వాన్స్ ట్యాక్స్ అమౌంట్కి ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో సంబంధిత డీడీఓ గారు టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ షెడ్యూల్ ద్వారా టీడీఎస్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఈ టీడీఎస్ పూర్తి చేసే బాధ్యత మన డీడీఓ గారిదే. ఈ ఫైలింగ్ చేసుకునే బాధ్యత ఎంప్లాయీదే. సో డీడీఓ గారు టీడీఎస్ చేస్తేనే తప్ప ఎంప్లాయీ వారు ఈ ఫైలింగ్ చేయడానికి అవకాశం లేదు. టీడీఎస్ చేయకుండా ఈ ఫైలింగ్ చేస్తే నోటీసులు అందుకునే పరిస్థితులు కూడా ఉద్యోగులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున మన డీడీఓ గారు ఖచ్చితంగా టీడీఎస్ చేశారా లేదా అన్నది చెక్ చేసుకోవడం ఎలా అనే చూస్తే కనుక ఈ ఫైలింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి వ్యూ 26AS అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అండ్ వ్యూ ఫామ్ 26AS అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనపడుతుంది. యూ విల్ రీడైరెక్టెడ్ టు టీడీఎస్ సిపిఎస్ వెబ్సైట్ టు వ్యూ ఫామ్ 26AS స్టేట్మెంట్ అనగా ఫామ్ 26ASని చెక్ చేసుకోవడానికి టీడీఎస్ సిపిఎస్ ట్రేడ్స్ అనే వెబ్సైట్ లింక్కి కన్వర్ట్ అవుతుంది. ఆ లింక్ ద్వారా చెక్ చేసుకోండి అని చూపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలా, కన్ఫర్మ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి స్టేట్మెంట్ ఓపెన్ అవుతుంది. అటెన్షన్ ట్యాక్స్ పేయర్కి రిక్వెస్ట్ అడుగుతుంది. రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక వ్యూ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ 26ASని సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. వ్యూ HTML అండ్ PDF 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం HTML అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వ్యూ డీటెయిల్స్ చూపిస్తుంది. ఈ డీడీఓ గారు నేమ్ ఆఫ్ ద డిడక్టర్ అంటే మన డీడీఓ గారు, ట్యాన్ ఆఫ్ డిడక్టర్ అంటే మన డీడీఓ గారు ట్యాన్ నెంబర్, ఈ ట్యాన్ నెంబర్ మీద ఆ అమౌంట్ డిడక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి టీడీఎస్ చేశారు కావున ఇప్పుడు మనం ఈ ఫైలింగ్ చేసుకోవడం ఎలా,
ఈ ఫైల్లోకి ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్ అనే దగ్గర మనం 2021 సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ సెలెక్షన్ మోడ్ ఆఫ్ ఫైలింగ్ ఆన్లైన్ ద్వారా చేస్తున్నారా, ఈ ఫైలింగ్ ఆఫ్లైన్ ద్వారా చేస్తారా. సో 90% ఆన్లైన్ ద్వారా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొడితే ఈ విధంగా మనకి వస్తుంది. ఆల్రెడీ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసి వదిలిస్తే ఇలాగా మనకి సేవ్ డ్రాఫ్ట్లో ఉంటుంది. సో మనం కొత్తగా చేయాలనుకుంటే కనుక స్టార్ట్ న్యూ ఫైలింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇందులో ప్లీజ్ సెలెక్ట్ ద స్టేటస్ అప్లికేబుల్ టు యూ టు ప్రొసీడ్ ఫర్దర్ ఇండివిజువలా హబ్బా అదర్సా. మనం ఇండివిజువల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుంటాం. యూ నీడ్ టు చూజ్ యాన్ ఐటీఆర్ ఫామ్ టు ప్రొసీడ్. ఇక్కడ మనం ఐ నో ఐటీఆర్ ఫామ్ ఐ నీడ్ టు ఫైల్ అంటే మనం ఇక్కడ ఐటీఆర్ 1 2 3 4 5 6 అని ఉంటుంది. మనం ఐటీఆర్ 1 సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 1 క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చేయవలసినవి 3 చేయాలని అది ఆటోమేటిక్గా చూపిస్తుంది. వ్యాలిడేషన్ యువర్ రిటర్న్స్, కన్ఫర్మ్ యువర్ రిటర్న్ సమ్మరీ, వెరిఫై అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్. లెట్స్ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ప్లీజ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ టు ప్రొసీడ్ ఫర్దర్ అని చూపిస్తుంది. మనం అదర్స్ అని సెలెక్ట్ చేసుకొని అవి పైవి ఏమో అప్లికేబుల్ కాదు, అదర్స్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఏమంటే మనకి డీడీఓ గారు టీడీఎస్ చేస్తేనే ఈ డైలాగ్ బాక్స్ చూపిస్తుంది. సో మనం ఫారం 26ASలో చెక్ చేసుకున్నా డైరెక్ట్గా చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇందులోనే ఈ ఫైలింగ్ ఐటీఆర్ 1 ద్వారా ప్రాసెస్ చేసుకున్న ఈ విధంగా డైలాగ్ బాక్స్ చూపిస్తే మనకి టీడీఎస్ అయినట్టు. ఈ విధంగా డైలాగ్ బాక్స్ చూపించకపోతే మన డీడీఓ గారు మన టీడీఎస్ చేయించలేనట్టే. సో వీ హ్యావ్ టు ప్రీ-ఫిల్డ్ యువర్ రిటర్న్ బేస్డ్ ఆన్ information available with the income tax department. Please confirm that the details in each section are correct to proceed. అంటే ఆల్రెడీ మన డీడీఓ గారు మన టీడీఎస్ చేయించిన టీడీఎస్ సమాచారం అంతా కూడా ప్రీఫిల్ చేశారు అంటే ఆన్లైన్లో పొందుపరిచారు. ఒకవేళ ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉన్నా ఇప్పుడు మీరు మాడిఫై చేసుకోండి అని డైలాగ్ బాక్స్ చూపిస్తుంది. సో ఓకే మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇందులో మనకి మూడు రకాల వ్యాలిడేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వ్యాలిడేట్ రిటర్న్, కన్ఫర్మ్ రిటర్న్ అండ్ వెరిఫై అండ్ సబ్మిట్ రిటర్న్. ఈ 3 ఆప్షన్స్లో చేయాలి. ముందుగా మనం వ్యాలిడేట్ రిటర్న్ మీద క్లిక్ చేస్తే ఇలాగ మరొక 5 సబ్ మెనూస్ వస్తాయి. ఈ 5 సబ్ మెనూస్లో ముందుగా పర్సనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్, తర్వాత టోటల్ డిడక్షన్, ట్యాక్స్ పెయిడ్, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. ఈ విధంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ కన్ఫర్మ్ చేస్తేనే రెండో స్టెప్కి ఓపెన్ అవుతుంది. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఓపెన్ అయింది కావున ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ కన్ఫర్మ్ చేస్తేనే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, వెరిఫై యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చూపిస్తుంది. ఇందులో ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ 2 ఉంటాయి. ఇందులో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే కనుక చేసుకోవచ్చు ఎడిటర్ ద్వారా. నెక్స్ట్ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ దగ్గర స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎంప్లాయా అనేది సెలెక్ట్ చేసుకోవడం. ఈ విధంగా చేసుకున్నాక ఫైలింగ్ సెక్షన్స్ బిఫోర్ డ్యూ డేట్ 139లో 1, ఆఫ్టర్ డ్యూ డేట్ 139లో 4, రివైజ్డ్ ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ ఒరిజినల్ రిటర్న్. అంటే ఆల్రెడీ బిఫోర్ డ్యూ డేట్లో అప్లై చేసిన తర్వాత మనం ఏమైనా మళ్ళీ రివైజ్ చేయాలనుకుంటే 139లో 5, ఆఫ్టర్ కాండోనేషన్ ఆఫ్ డీలే. పూర్తిగా లేట్ డ్యూ డేట్ కూడా కంప్లీట్ అయిపోయాక ఫైల్డ్ ఇన్ రెస్పాన్సిబుల్ నోటీస్ అనగా మనకి గతంలో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్లో చేసుకున్నప్పుడు కొన్ని తప్పులు ఒక సెక్షన్స్ మరో సెక్షన్లో అప్డేట్ చేసిన వాళ్ళందరికీ కూడా తప్పుగా ఈ ఫైలింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా నోటీసులు జనరేట్ చేసి ఉన్నారు. సో ఆ నోటీసులు జనరేట్ చేసిన వాటికి ఎవరికైనా ఉద్యోగులకి ఈ ఫైలింగ్ చేసుకునేటప్పుడు ఆ నోటీసులని రివైజ్ చేసుకోవాలనుకుంటే ఫైల్డ్ ఇన్ రెస్పాన్స్ టు నోటీస్ యాజ్ అనే దగ్గర సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ ఫైలింగ్ నోటీస్కి మనం ఒరిజినల్ చలాన్ నెంబరు, డేట్ ఆఫ్ ఒరిజినల్, యూనిక్ నెంబరు, డేట్ ఆఫ్ సచ్ నోటీస్ టు ఆర్డర్ అన్నది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా నోటీసులు వస్తే కనుక ప్రతి ఒక్కరికి ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్ యూ ఆప్టింగ్ ఫర్ న్యూ ట్యాక్స్ రెగ్మీ అస్
115 బిఎస్సి అంటే మనకి న్యూ ట్యాక్స్ రిగ్మీ నిమిత్తం ఏమైనా ట్యాక్స్ డిడక్ట్ చేస్తే ఎస్ లేదంటే నో. మనకి బ్యాంక్ డీటెయిల్స్ విషయానికి వస్తే కనుక బ్యాంక్ కరెక్ట్గా ఉన్నదా లేదో చూసుకొని ఒకవేళ కరెక్ట్గా లేకపోతే కనుక ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫై చేసుకున్నాక కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ పూర్తి అయిన తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనే మెనూ ఓపెన్ అవుతుంది. సో ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే కొన్ని సెక్షన్స్కి అప్లికేబులా ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లైమ్ ఎగ్జంప్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ కాస్ట్ ఆఫ్ ట్రావెల్స్ అండ్ టూర్స్ ఆన్ ట్రాన్స్ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ యూనిఫామ్. ట్రాన్స్ఫర్స్ మీద ఏమైనా క్లైమ్ చేసుకుంటే ఎగ్జామ్షన్ తీసుకుంటే ఎస్ లేదంటే నో. నెక్స్ట్ కాంపన్సేటరీ అలవెన్సెస్ ఉంటే ఎస్ లేకపోతే నో. ఆర్ ఎలిజిబుల్ టు రెస్పెక్ట్ హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటే ఎస్ లేదా నో. ఈ విధంగా మనం ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే కనుక అమౌంట్ ఎంట్రీ చేయమంటుంది. కొన్నిటికి ఎస్ అని ఉంటే కనుక ఆ యొక్క డిడక్షన్ డీటెయిల్స్లో యాడ్ చేయమంటుంది. ఓకే, ఎల్టీసీ లీవ్ ట్రావెల్ అలవెన్స్ లేదు కాబట్టి నో. ఎనీ అదర్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ శాలరీ ఇన్కమ్, శాలరీ నుంచి ఇంకా ఏమైనా ఎగ్జామ్షన్ తీసుకుంటే ఎస్ లేదా నో చేసుకొని కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ మనకి ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఈ గ్రాస్ టోటల్ ఇన్కంలో చేసే ముందు మనం ముందుగా ఫామ్ 16 చూసుకుంటే ఈ గ్రాస్ టోటల్ ఇన్కంలో గ్రాస్ శాలరీలో ఎంతైతే ఉందో అంతా ప్రీఫిల్డ్గా డేటా మనకి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో జనరేట్ అయిందో లేదో వెరిఫై చేసుకోవడం. ఒకవేళ జనరేట్ కాకపోతే కనుక ఎడిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మనం మాడిఫై చేసుకోవడం. నెక్స్ట్ ఎగ్జామ్షన్ ఎడిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనం మాడిఫై చేసుకోవడానికి ఫేజ్ ఓపెన్ అవుతుంది. సో టోటల్ గ్రాస్ శాలరీ అమౌంట్, గ్రాస్ శాలరీ 6,30,962, 50,000 రూపాయలు 2,400 అవి స్టాండర్డ్ డిడక్షన్స్. 50,000 అనేది స్టాండర్డ్ డిడక్షన్, 2,400 అనేది ప్రొఫెషనల్ ట్యాక్స్. మొత్తంగా 52,400 రూపాయలు టోటల్ గ్రాస్ శాలరీ నుంచి డిడక్ట్ అయితే మనకి వచ్చేది 5,78,562 రూపాయలు వచ్చింది. సో మనం ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలి. అక్కడికి గ్రాస్ టోటల్ ఇన్కమ్, గ్రాస్ శాలరీ డీటెయిల్స్ స్టెప్ 1 పూర్తయినట్టు. సో నెక్స్ట్ మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది ఆల్రెడీ వీ హ్యావ్ ప్రీఫిల్డ్ దిస్ వాల్యూ ఫ్రమ్ ఫామ్ 16 ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో ఇక్కడ యాడ్ చేయండి అని చూపిస్తుంది. సో మనకి హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మళ్ళీ మనకి అన్నీ ఓపెన్ అవుతుంది. ఎనే అదర్ దగ్గర ఆ సిపిఎస్ అమౌంట్ 48,266 డిస్క్రిప్షన్ ఎన్పిఎస్ అని పెట్టుకొని కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో మనం హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఆక్యుపైడ్, లెట్ అవుట్స్, డిమట్ అవుట్ అని ఉంటాయి. మనం ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ హౌసింగ్ లోన్ సెక్షన్ 24(6)24(AS ప్రకారంగా మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ చేసి ఆ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ని ఇక్కడ ఎంట్రీ చేస్తే 1,16,660 రూపాయలు ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా మన గ్రాస్ అమౌంట్ మాడిఫై అయిపోతుంది. సో మాడిఫై అయిపోయాక మనకి 5,10,168 రూపాయలు మనకి వస్తుంది. అంటే నెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకొని సెకండ్ స్టెప్కి వెళ్తే ఇక్కడ డిడక్షన్స్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కన్ఫర్మ్డ్. సో టోటల్ డిడక్షన్స్ విషయానికి వస్తే కనుక టోటల్ డిడక్షన్స్ మీద క్లిక్ చేస్తే ఆర్ యూ ఎలిజిబుల్ ఎనీ క్లైమ్ ఎనీ డిడక్షన్స్ ఆన్ డొనేట్ టు పే. డొనేషన్స్ ఏమి లేవు, రూరల్ డెవలప్మెంట్ ఏమి లేవు. సెక్షన్ 80CG, సెక్షన్ 80GG, నెక్స్ట్ 80Cలో ఆల్రెడీ గవర్నమెంట్ డిడక్షన్స్ ఆల్రెడీ 73,270 రూపాయలు యాక్టివేట్ అయ్యింది కాబట్టి ప్రీఫిల్ డేటా కింద వచ్చింది. సో మనం ఫామ్ 16లో ఉందా లేదో చూసుకోవడం, ఆర్ యూ అగ్రీ విత్ ఇన్ఫర్మేషన్ ఎస్ అని పెట్టుకోవడం. నెక్స్ట్ 80CCD2 కింద సిపిఎస్ అమౌంట్ ఎంట్రీ చేయడం. నెక్స్ట్ ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ 80D ఉంది కాబట్టి మనం ఎస్ పెట్టుకుంటాము. నెక్స్ట్ 80E మన ఫామ్ 16లో లేదు కాబట్టి నో పెట్టుకుంటాము. ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లైమ్ ఎనీ అదర్ డిడక్షన్స్, ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతుంది. ఏమీ లేవు. సో లేవు కాబట్టి కిందకు వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటాం. కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ టోటల్ డిడక్షన్ అమౌంట్ కూడా మనకి టాలీ అయింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేసుకున్నాక 80D మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది కావున 80C 73,270 ఓకే. నెక్స్ట్ 80D కింద మనకి హెల్త్ ఇన్సూరెన్స్
రూ. 2,565 80D నిమిత్తం ఫామ్ 16లో క్లెయిమ్ చేసుకున్నారు కావున సో ఇక్కడ వెదర్ యూ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఎక్స్క్లూడింగ్ పేరెంట్స్ ఈజ్ సీనియర్ సిటిజన్ ఉంటే ఎస్ లేకపోతే నో పెట్టుకొని ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ 2565 అమౌంట్ని ఇక్కడ ఎంట్రీ చేస్తే అక్కడ ప్రివెంట్ హెల్త్ చెకప్ దగ్గర 0 పెట్టుకుంటే ఆటోమేటిక్గా కిందనే మనకి టోటల్ ఎలిజిబుల్ అమౌంట్ డైరెక్షన్ అని వస్తుంది. అది సేవ్ చేసాక నెక్స్ట్ కంటిన్యూ చేస్తే కన్ఫర్మ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా 80D యాడ్ అయిపోతుంది. సో మనకి అది సిపిఎస్ అమౌంట్ 48,266 సిపిఎస్ అమౌంట్ ఉంది కావున ₹70 యాడ్ అయిపోయింది. 80G యాడ్ చేసుకోవాలి. 80G అనగా మనం ఎవరికైనా డొనేషన్స్ ఇస్తే మనం సీఎం రిలీఫ్ ఫండ్ డొనేట్ చేస్తాం కాబట్టి డొనేషన్స్ ఎంటైటిల్డ్ 100% డైరెక్షన్స్ వితౌట్ క్వాలిఫైయింగ్ లిమిట్స్ అని సెలెక్ట్ చేసుకొని అక్కడ డొనేట్ చేసిన సంస్థకి ఈ యొక్క పాన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో మనం గవర్నమెంట్కి ఈ ఈడబ్ల్యూఎఫ్ ఎస్డబ్ల్యూఎఫ్ డైరెక్ట్ చేస్తాం కాబట్టి గవర్నమెంట్ పాన్ కార్డ్ నెంబరు 5Gలు 4 సున్నాలు 1G 5Gలు 4 సున్నాలు 1G సెలెక్ట్ చేసుకొని అక్కడ చూస్తే డోనీ ఈజ్ పర్సన్ హూ రిసీవ్ ద పాన్ నెంబర్ అని అడుగుతుంది. మనం నేమ్ ఆఫ్ ద డోనీ దగ్గర డొనేషన్ దగ్గర ఏపీ గవర్నమెంట్ అని పెడతాము. అడ్రస్ దగ్గర అమరావతి అని పెట్టుకుంటాము. సిటీ దగ్గర గుంటూరు అని పెట్టుకొని స్టేట్ కోడ్ దగ్గర పిన్ కోడ్ ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా స్టేట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు డొనేషన్స్ క్యాష్ మోడ్లో చేశారా లేదా అదర్ మోడ్లో చేశారా అని అడుగుతుంది. మనం శాలరీ నుంచి డైరెక్షన్ కాబట్టి అదర్ మోడ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ ఎంట్రీ చేసి సేవ్ కొడతాము. సేవ్ కొడితే ఈ విధంగా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయాక కిందకు వచ్చి మళ్ళీ మనం యాడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా టోటల్ డైరెక్షన్స్ యాడ్ చేయడం పూర్తవుతుంది. సో ఫారం 16లో ఉన్న డైరెక్షన్స్ మనకి ఈ ఫైలింగ్లో ఎంట్రీ చేస్తున్న డైరెక్షన్స్ టాలీ అయితే మనం నెక్స్ట్ కన్ఫర్మ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే పర్సనల్ డీటెయిల్స్ గ్రాస్ డీటెయిల్స్ టోటల్ డైరెక్షన్స్ కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ పెయిడ్ అనే ఆప్షన్ వస్తే కనుక వెరిఫై యువర్ ట్యాక్సెస్ పెయిడ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇవి కాకుండా టీడీఎస్ శాలరీ ఇన్కమ్ అదర్ ఇన్కమ్ నెక్స్ట్ సో కలెక్షన్ టీడీఎస్ టీసీఎస్ అన్నీ ఏమైనా ఉంటే యాడ్ చేసుకొని కన్ఫర్మ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ట్యాక్స్ పెయిడ్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ టోటల్ ట్యాక్స్ లైబిలిటీ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఎండింగ్ వస్తుంది. ఎండింగ్ వచ్చినప్పుడు టోటల్ ట్యాక్సిబుల్ లైబిలిటీ ₹3,86,000 అక్కడ ఓపెన్ అవుతుంది. సో ₹6,800 రిబేట్ కింద మనకి చూపిస్తుంది. సో మన ఫామ్ 16లో కూడా ₹6,800 ఉంది కావున మనం ఇంకా వరి అవ్వక్కర్లేదు. టోటల్ ఇన్కమ్ అమౌంట్ ₹3,86,000 టాలీ అయింది కావున మనం నెక్స్ట్ స్టెప్కి ప్రాసెస్ చేసుకోవచ్చు. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ కరెక్ట్గా ఉందా లేదా ఫామ్ 16లో చూసుకున్నాక ఫామ్ 16లో ప్రతి సెక్షన్ వైజ్గా వెరిఫై చేసుకోవాలి. ఆ విధంగా మనకి టాలీ అయితేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఒకవేళ టాలీ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి రీచెక్ చేసుకోవాలి. సో 89 రిలీఫ్ కింద ఎవరైనా పొంది ఉంటే కనుక 10E క్లెయిమ్ చేస్తే కనుక వాళ్ళు ఫారం 10E ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక కన్ఫర్మ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అన్ని సెక్షన్స్ కన్ఫర్మ్ అవుతుంది. సో యు ఆర్ డన్ క్లిక్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఎంప్లాయీ వెరిఫికేషన్ నిమిత్తం ఫార్మ్ 16లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ప్రివ్యూ టు రిటర్న్ ప్రివ్యూ చూపిస్తుంది. అంటే మనకి ఆ యొక్క ఎంప్లాయీ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకోవడం, మనం గతంలో ఏమైనా ట్యాక్స్ ప్రిపరేషన్ ఏమైనా చేసుకుంటే ఆ ఐటీఆర్ నెంబర్ ఎవరైతే ఫారం 16 చేసుకుంటున్నారో ఆ యొక్క క్యాండిడేట్ యొక్క ఇది ఇండివిజువల్గా చేసుకుంటున్నారు కాబట్టి ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆఫ్ టీఆర్పీ అనేది ఎంటీగా వదిలేయచ్చు. ఒకవేళ చార్టెడ్ అకౌంటెంట్ కానీ మన దగ్గర చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర మనం ఫామ్ 16 చేసుకుంటే ఆ యొక్క చార్టెడ్ అకౌంట్ నేము చార్టెడ్ అకౌంటెంట్ యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్ని ఎంట్రీ చేసి ప్రొసీడ్ టు ప్రివ్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరేట్ చేస్తున్న ఫారం 16ని ప్రివ్యూ రూపంలో చూపిస్తుంది. ఇందులో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మోడిఫై చేసుకోవచ్చు. సో అంతా టాలీ అయిపోయింది కాబట్టి మనకి
ఫారం 16లో 6,30,962 రూపాయలు ఉంది. నెక్స్ట్ 52,400 స్టాండర్డ్ ఎడిషన్. అది చివరికి వచ్చాక 5,78,562. 1,16,660 రూపాయలు అన్నది హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ 48,266 రూపాయలు అన్నది ఎన్పిఎస్ సిపిఎస్ అమౌంట్. టోటల్ 5,10,618 రూపాయలు వచ్చింది. టోటల్ డైరెక్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. 73,270 ఈ విధంగా చెక్ చేసుకుని టోటల్ డైరెక్షన్స్ కూడా చెక్ చేసుకున్నాక 3,86,000 రూపాయలు మనకి టోటల్ 3,86,000 రూపాయలు టోటల్ ఇన్కమ్ కింద మనకి జనరేట్ అయ్యింది. సో మనకి ఫారం 16లో కూడా అలా ఉంది. ఇవన్నీ కూడా డైరెక్షన్స్ వెరిఫై చేసుకున్నాక ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఆ యొక్క ఎంప్లాయీకి వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అనే వస్తుంది. నో ఎర్రర్స్ ఆర్ ఫౌండ్ అని చూపిస్తుంది. సో నెక్స్ట్ మనం ప్రొసీడ్ టు వెరిఫికేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఆ యొక్క ఎంప్లాయీకి ఈ విధంగా చూపిస్తుంది. ఈ వెరిఫై నౌ, ఈ వెరిఫై లెటర్, వెరిఫై ITR 5 ఆ విధంగా వస్తుంది. ఈ వెరిఫై నౌ అంటే ఆధార్ ఓటీపీ ద్వారా వెరిఫికేషన్. సో ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ ఓటీపీ ఆన్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ నెంబర్ అని కంటిన్యూ క్లిక్ చేస్తే ఐ అగ్రీ టు వ్యాలిడేషన్ మై ఆధార్ డీటెయిల్స్ అని వస్తుంది. 6 డిజిట్ల ఆధార్ ఓటీపీని 6 డిజిట్స్ ఆధార్ ఓటీపీని ఎంట్రీ వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కన్ఫర్మ్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్. సో సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే యూ హ్యావ్ సక్సెస్ఫుల్ ఫైల్డ్ అండ్ వెరిఫైడ్ యువర్ రిటర్న్ అని వస్తుంది. సో ఇక్కడతోటి ఈ ఫైలింగ్ ప్రాసెస్ పూర్తి అయినట్టు. సో సిపిఎస్ ఉద్యోగులు 15 నిమిషాల్లోగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేసే పూర్తి విధానాన్ని మీ అందరి ముందుకి ఉంచాను. సో మీ అందరూ తూచే తప్పకుండా సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ వాళ్ళు సకాలంలో డ్యూ డేట్ లోపల ఈ ఫైలింగ్ చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదములతో మీ సంతూ క్రియేషన్స్.